దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి దేవాతి దేవుడు మరి యొక్క బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థన ఆరాధన క్రమాన్ని మనకు అనుగ్రహించారు. ఆయనకి ఎంతగానో మనం వందనస్తులం అవుతున్నాం. తద్రీతిగా మనము పరిశుద్ధ గ్రంథములో అనేకములైనటువంటి సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధలను ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములు ఈ దినమునకై బైబిల్ స్టడీలో మనము కొంత కాలముగా రక్షణ సాల్వేషన్ అనే అంశం మీద అనేక సత్యాలు నేర్చుకున్నాం. అందులో ఒక భాగము భవిష్యత్ ఆశీర్వాదములు. విశ్వాసికి రక్షణలో భవిష్యత్ ఆశీర్వాదములు అనగా ఈ లోకమును విడిచిన పిదప మనకుండే ఆశీర్వాదాల గురించి ఇప్పటి వరకు మనము 5 ఆశీర్వాదాలని ధ్యానించుకున్నాం. రిడెంప్షన్ ఆఫ్ ద బాడీ, దేహ విమోచన గురించి ధ్యానించాం. రిడెంప్షన్ ఆఫ్ ఆల్ క్రీచర్స్, సర్వ సృష్టిలో ఉన్న జీవుల యొక్క విమోచన గురించి మనం ఆరాధించాం. ఇటర్నల్ లైఫ్, ఆ యొక్క నిత్య జీవులు మరచిపోలేని జీవిత క్రమాన్ని ఆలోచించాం. ఫైనల్ డిఫీట్ ఆఫ్ సాటన్, సాతానుని యొక్క లాస్ట్ గా ఆ విజయాన్ని ధ్యానించాం. ఆల్ రెబెలియన్స్ పుట్ డౌన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద కర్స్, అన్ని విరోధులైనటువంటి తిరుగుబాటు చేసినటువంటి వారిని అందరినీ విడుదల చేయటం, శాపముని లేకుండా చేయటం. 5 అంశాలు మనము ధ్యానించున్నాం. ఈ దినమునకై మనము ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం. అది హల్లెలూయా 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 యూనిటీ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశము భూమిని ఐకమత్యము చేయటం అనే అంశం మీద ఈ దినాన మనం ధ్యానిస్తాం. భూమిని ఆకాశాన్ని ఐక్యం చేయటం. ఇప్పుడు భూమి ఆకాశం 2 వేరువేరుగా ఉంటున్నాయి. రేపు మనం ఆ భవిష్యత్తు ఆశీర్వాదం ఏంటంటే రెండిటిని కలిపి మనం చూస్తాం. రెండిటిని కలిపి దేవుని యొక్క పాలనను చూస్తాం. యేసు క్రీస్తు వారి యందు అట్టి పాలనను మనం గ్రహించబోతున్నాం. అదే ఈ దినమున మనం ధ్యానించబోతున్నటువంటి అంశముగా ఉంటున్నది. ఆ రీతిగా ఆ అంశాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మొట్టమొదటిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసియన్స్ 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తు యేసునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన తలంపుని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి తలంపును పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే క్రీస్తునందు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా మనల గురించి ఆ భవిష్యత్తులో ఆయన చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన క్రియను ఆయన ముందుగానే నిర్ణయించుకున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి ఏమిటంటే భూమి ఆకాశములను రెండింటిని క్రీస్తునందు ఐక్యము చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఇంగ్లీష్ బైబిల్లో నేను ఒకసారి మీతో చదువుతాను. That in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. ఇంగ్లీష్ బైబిల్లో చాలా తేట తెల్లంగా దేవుడు తెలియజేస్తున్నాడు. That in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ. అన్నిటినీ దేవుడు ఇలాగా సమకూరుస్తారట.
దేవాతి దేవుడు మొత్తాన్ని ఇలాగ సమకూర్చి ఆయన చేయబోతున్న స్థితి ఏమిటంటే both which are in heaven and which are in earth, even in him. అన్ని కలిపి ఆయనలో మొత్తాన్ని ఆయన సమకూర్చబోతున్నారు, ఐక్యము చేయబోతున్నారు అనే సంగతిని పౌలు భక్తుడు ఆత్మవశుడై ముందుగా మనకు తెలియజేసిన స్థితిని మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివాం. ఇందులో దేవాతి దేవుడు దట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ది ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అని రాశాడు. తెలుగు బైబిల్లో ఆ మాటను క్లియర్ గా రాయలేదు, సంకల్పమును బట్టి అనే మాటను వాడాడు. కానీ డిస్పెన్సేషన్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి మనం కొద్దిగా ధ్యానిద్దాం. డిస్పెన్సేషన్ ఆఫ్ లైఫ్ అని అంటే దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన జీవితాన్ని మనము పొందటానికి దేవాతి దేవుడు చేయబోతున్న స్థితి ఏమిటంటే శిక్ష నుండి మినహాయింపు అనే ఒక మాటని మనం తీసుకోవచ్చు. అదే రీతిగా దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన స్థితి అని మనము ధ్యానించవచ్చు. బైబిల్ గ్రంథములో ఈ డిస్పెన్సేషన్ అనే మాటని దేవాతి దేవుడు 6 పర్యాయములు 4 విధాలుగా వ్రాసించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథములు 1 కొరింథీ 9:3 రాశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 3:2 రాశారు. కొలస్సీయుల పత్రిక 1:25 ఇది రాయబడినట్టుగా మనము చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క 4 భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాటల్లో సత్యం ఏమిటంటే ఒక న్యూ అడ్మినిస్ట్రేషన్, ఒక కొత్త పరిపాలన విధానము, చట్టాన్ని దేవుడు ఆ దినాల్లో రేపు చేయబోతున్నారు అనే భావన మనమందరమును కనుగొనాలి. అనగా ఇప్పుడుండే చట్టాలన్నీ ఒకటి, ఇప్పుడున్నటువంటి దేవాతి దేవుని యొక్క ఆజ్ఞలు ఒకటి, రేపు మనం ఆయన ఆజ్ఞలను వేరుగా చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తున్నాం. ఆ యొక్క దాన్ని ఏమంటారంటే గృహ నిర్వాహకత్వము, దానిని ఏమంటారు స్టివార్డ్షిప్. రేపు జరగబోతున్న స్టివార్డ్షిప్ లో రేపు ఆకాశము భూమి కలిసి ఉండే స్టివార్డ్షిప్ లో జరగబోతున్నటువంటి స్థితి ఏమిటంటే క్రొత్తగా ఒక సిద్ధాంతాన్ని, క్రొత్తగా ఒక చట్టాన్ని, క్రొత్తగా ఒక పరిస్థితిని, పాత ఉన్నటువంటి చట్టాలన్నీ కూడాను విలీనమైపోయి కొత్త నూతనమైనటువంటి చట్టాన్ని దేవుడు రేపు కలుగ చేయబోతున్నారు. అనగా ఆకాశంలో ఉన్నవారు భూమి మీద ఉన్నవారు కలిసి జీవించే విధానం రేపు వారికి వీరికి ఐక్యమయ్యే స్థితి అనమాట. అందువల్ల అప్పుడు ఒక నూతనమైనటువంటి చట్టం కావాలి కాబట్టి దేవుడు మనతో ఈ దినాన ఆ స్థితిని తెలియజేస్తున్నాడు. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాటని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 9:17 ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. చాలా సున్నితమైన మాట ఇది. అక్కడ గృహ నిర్వాహకత్వము అప్పగించే స్థితిని మన ఇంట్రెస్ట్ని బట్టి కాదు, అక్కడ ఆయన ఇంట్రెస్ట్ని బట్టి, ఆయన అధికారాన్ని బట్టి, ఆయన ఆధిపత్యాన్ని బట్టి ఒక చట్టం అక్కడ వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చదువుకుంటున్నాం. 1వ అధ్యాయము 25 ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరములలోను మరుగ చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. యుగ యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా రేపు మనము చూడబోతున్నాం.
మనకు తెలియనటువంటి మర్మయుక్తమైన పాలనను రేపు చూడబోతున్నాం. మానవునికి తెలియనటువంటి మర్మయుక్తమైన పాలన, ఆ పాలనలో భాగమే నీవు రేపు అనుభవించబోతున్నటువంటి ఆ యొక్క భవిష్యత్ ఆశీర్వాదం అయి ఉంటున్నది. చూడండి, పౌలు భక్తుడు ఆయన ఎంతో సున్నితంగా మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా చెప్తున్నాడు చూడండి. దేవుని వాక్యమును ఆ సువార్తలలో కాకుండా పత్రికల్లో పౌలు భక్తుడు మనకు తెలియజేసిన అనేక సత్యాలు, ఆ మర్మయుక్తమైన సత్యాలు రేపు మనము ప్రపంచంలో రక్షణానందంలో మనము జీవించబోయేటప్పుడు ఏమంటున్నాడంటే, యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ఆయన ప్రకటించాడు. దానిని మనము అనుభవించబోతున్నాం రేపు అనేది ఆయన తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 27వ వచనంలో చూస్తాం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఏదైతే పౌలు భక్తుడు ఆ దినమున దాచి ఉంచబడినటువంటి స్థితిని మనకు తెలియచేసి ఉన్నాడో, అది దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు రేపు అక్కడ గృహ నిర్వాహకత్వాన్ని చేయబోతున్నారు. చూడండి, అక్కడ రాస్తాడు, ఆయన నిరీక్షణ అయి ఉన్నాడు దగ్గర 6ది గృహ నిర్వాహకత్వం అని బోటములో రాస్తాడు. మీరు ఒకసారి చూడండి. ఆయన మన నిరీక్షణ ఏంటంటే, ఆయన గృహ నిర్వాహకత్వములోనికి, ఆయన యొక్క పరిపాలన అంశములలోనికి మనము వెళ్ళబోతున్నాం. ఆ యొక్క ఆధిపత్యము, ఆ యొక్క ఆశీర్వాదము రేపు మనము చూడబోతున్నాం, అనుభవించబోతున్నామని ఈ యొక్క అంశములో ఉన్న సత్యాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అదేంటి దేవుడు మాట్లాడుతున్నాడు, స్టీవర్డ్షిప్ ఆఫీస్ ఆర్ కమిషన్ వర్డ్స్ ఇన్ వన్ ది ఐడియా ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అనగా రేపు దేవుని యొక్క పరిపాలన, ఆయన యొక్క ఆఫీస్, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆయన యొక్క స్టూవర్డ్షిప్ అనే దానిలోనికి మనం సంపూర్ణమైన స్థితి, ఆకాశము భూమి పరిపాలనను మనం చూడబోతున్నాం. అదే ఒక గొప్ప అద్భుతమైన మర్మము. ఆ మర్మాన్ని పౌలు భక్తుడికి మనకు ఆల్రెడీ ఈ లోకంలో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. The redemption of the human beings in God's, the redemption of the human beings. ఆ యొక్క విమోచన అనేది, మానవుల యొక్క విమోచన అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా పరిశుద్ధ గ్రంథములు ఈ యొక్క వాక్యముల మాటలను మనము చూసినప్పుడు ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ది మిలీనియం. అది మిలీనియంలో మనం చూడబోతున్నాం. 1000 ఏళ్ల పాలనలు. అక్కడ ఎవరుంటారంటే, ఈ మానవ శరీరంతో ఉన్న మనుషులు ఉంటారు, దేవదూతలు ఉంటారు, మన శరీరాలు కూడా మార్చబడిన శరీరాలు ఉంటాయి. దేవదూతల సమానులమని లూకాసు వార్తలో తెలియజేస్తాడు కదా ఒక మాటని. దేవదూత సమానులై ఉంటారని లూకులో చెప్తాడు. చూడండి, ఒకసారి సందర్భానుసారంగా చదువుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయంలో, వారు పునరుత్థానములో పాలివారు ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు కనుక వారికను చావనేరరు. రేపు మనము దేవదూత సమానులుగా ఈ భూమి మీద ఉంటాం. మనతో పాటుగా ఈ మానవ శరీరంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మనము ఉంటాం, మానవ శరీరంతో ఉండే వాళ్ళు ఉంటారు, దేవదూతలు ఉంటారు. ఆ స్టీవర్డ్షిప్ లోనికి, ఆ అడ్మినిస్ట్రేషన్ లోనికి మనం వెళ్ళబోతున్నాం. అదే భవిష్యత్ ఆశీర్వాదము. ఆ రీతిగా దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన పునరుత్థానుడయ్యే తర్వాత ఎన్ని జన్మలు భూలోకంలో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఉన్నాడు. అదే రీతిగా ఆ శరీరధారి అయి ఆ అక్షయమైన శరీరంతో భూమి మీద ఉన్న స్థితి మనందరికీ తెలుసు. అదొక ఉదాహరణకి దేవుడు ఆ రీతిగా ఆ దినాల్లో అక్కడ ఉన్నట్లుగా రేపు జరగబోతున్న స్థితిని ఆయన మనకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా 1 కొరింథీ 15లో ఉన్నటువంటి
కొన్ని సత్యాలను మనం చూస్తాం. 1 కొరింథీ 15లో మనం చదవబోతున్న సత్యాలు 24వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఆయన రాజ్య పరిపాలన అంతము వరకు చేస్తారు యేసయ్య. అప్పుడు ఆకాశము భూమి కూడా కలిసిపోయే స్థితి మనం అక్కడ చూస్తున్నాం. 28వ వచనాన్ని చూస్తున్నాం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తానే లోబడను. ఆ పరిపాలన అంతా అయ్యాక యేసయ్య తండ్రి అయిన దేవునికి లోబడే స్థితిని మనం అక్కడ చూస్తాం. ఇవన్నీ కూడాను యేసయ్య అడ్మినిస్ట్రేషన్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాం. అదే రీతిగా ఆ యొక్క దేవాతి దేవుని యొక్క తండ్రి అయిన దేవుని అడ్మినిస్ట్రేషన్ మనం రేపు చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. 22వ అధ్యాయము ప్రకటన 5వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 22వ అధ్యాయము ప్రకటన 5వ వచనము. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. తండ్రి అయిన దేవుడు, అదే రీతిగా యేసయ్య యుగ యుగములు రాజ్యాన్ని చేసే స్థితిలోనికి మనం రేపు వెళ్ళబోతున్నాం. తండ్రి అయిన దేవుడు, యేసయ్య. చూడండి అక్కడ రాస్తున్నాడు, వారు యుగ యుగములు రాజ్యమును చేయుదురు. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము ఏలుదు. తండ్రి అయిన దేవుడు యేసయ్య రాజ్య పరిపాలనలో మనము రేపు చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా 21:1 ఆయన అడ్మినిస్ట్రేషన్ లో చూడబోతున్నటువంటి ఆకాశము భూమి కలిసిపోతున్న అడ్మినిస్ట్రేషన్ ని అతడు నేను 21:1 నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అప్పుడు దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ లో క్రొత్త భూమిని క్రొత్త ఆకాశం రెండు కలిపి ఆయన చేయబోయే పరిపాలనే ఈ యొక్క డిస్పెన్సేషన్. అనగా అంతకు ముందు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి చట్టములు అనగా ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు ఏమైతే మనము భూలోకంలో చదువుకున్నామో అవన్నీ కూడాను మార్పు చెంది, అవన్నీ కూడాను తీసివేసి ఆయన అడ్మినిస్ట్రేషన్ లో, స్టూవర్షిప్ లో, ఆయన యొక్క పరిపాలనలో క్రొత్తమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడిన ఆజ్ఞలను ఆయన రేపు మనకి ఇవ్వబోతున్నాడని మనం అందరము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరము కూడాను దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని చూడబోతున్నామని మనము గుర్తించుకోవాలి. 21 ప్రకటన 5లో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు సింహాసన సీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. రేపు రాయబోతున్నటువంటి క్రొత్త విధానాన్ని ఆ సింహాసనం మీద ఉండి ఆయన చెప్తున్నాడు. చూడండి, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడని చెప్పాను. అక్కడ ఆ పాలనలు సమస్తము నూతనమైనవి అనగా రేపు నువ్వు చూడబోతున్నటువంటి పరిపాలన, దేవుని పరిపాలన నూతనమైనదిగా ఉంటుంది.
అవి అప్పుడు ఆ చట్టము రాయబడినట్టుగా యోహాను భక్తుడు చెప్తున్న స్థితిని మనం ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పాను. కాబట్టి అది ఏ మాత్రము కూడా తప్పు లేదు. అది జరగబోతున్నటువంటి ఆశీర్వదకరమైన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఆ యొక్క డిస్పెన్సేషన్ అనే మాటని మనము చదువుకున్నప్పుడు ఆ శిక్ష నుండి మినహాయింపుని మనం చూసి ఉన్నాం. అదే రీతిగా స్టూవర్డ్షిప్ ని ఏ రీతిగా దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు మనకి తెలియచేశాడు, అది ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ విధి విధానము అప్పుడు మారిపోతుంది. దైవ విధి విధానము అప్పుడు మారిపోతుంది. ఆ మారిపోయిన పరిపాలనలో నీవు నేను ఉండబోతున్నామని, ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని పొందబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలో భూలోకంలో దేవాతి దేవుడు ఉన్నప్పుడు ఆయన స్టూవర్షిప్ గురించి ఆయన అనేకమైన స్థితులు తెలియచేశారు. అయితే 2:4-16 ఈ యొక్క స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపగడగా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఏ స్టూవర్డ్ అయితే ఉన్నాడు అనగా ఇప్పుడున్న స్టూవర్డ్స్ అందరు ఎవరు ఈ పరిపాలనలో, ఇప్పుడున్న మానవుల పరిపాలన అన్నమాట. ఇప్పుడు ఈ మానవుల పరిపాలనలో దేవుని యొక్క ఆజ్ఞలతో మనం జీవించున్నాం. అయితే ఆయన పరిపాలన గురించి, స్టూవర్డ్షిప్ గురించి దేవుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా చూస్తున్నాం. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వము పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేయను, త్రమలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోకి చేర్చుకున్నట్లు ఏమి చేయవలను నాకు తెలియననుకొని. సింబాలిక్ గా దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆ గృహ నిర్వాహకత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేశాడు. అతని పరిపాలన బాగాలేదు, నన్ను తీసివేస్తాడు కాబట్టి మరలా నేను వాళ్ళతో జీవించాలి కాబట్టి నేను ఏ రీతిగా వారి వద్ద ప్రేమను పొందాలో అది తెలుసుకొని నేను వారి దగ్గర ప్రేమను పొందుతానని ఏ రీతిగానైతే ఆ కొత్తగా ఆ ఆలోచన మార్చుకొని గృహ నిర్వాహకత్వం చేశాడు. అంతకు ముందు ఆలోచనలోనేమో ఆయన స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క స్థితిని పొందాడు. తర్వాత మనుషుల ఆదరణ, ప్రేమ పొందాలనే భావాన్ని ఆ గృహ నిర్వాహకత్వంలో మార్చేశాడు. రేపు అలాంటి ఆనందకరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ని మనం చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతున్నాం. 1 తిమోతి 1:4 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 1:4 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళలను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగినవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించినకు నీవు ఎఫెసులో నిలిచి వల్ల నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించి ఉన్నాను. వివాదములతోనే సంబంధము కలిగినవి కనుక అనగా రేపు నీ అడ్మినిస్ట్రేషన్ లో ఆ వివాదములు అనేవేమి ఉండవు. అక్కడంతా కూడాను సానుకూలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉంటుందని దేవాతి దేవుడు తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనము చూసినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి డిస్పెన్సేషన్ అనే మాటని, కొన్ని మాటలు డిస్పెన్సేషన్ అనే దాని మీద మనము దైవ విధులు దాన్ని 5 రకాలుగా
ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దైవ విధుల గురించి మనం చూస్తా వస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం లూకులో 16వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఉన్నటువంటి దైవ విధిని మనము చూస్తాం. ఆ స్థితిలో మనం ఎప్పుడు చదువుకునే మాటే కానీ అందులో ఒక సత్యాన్ని మనం గ్రహిస్తాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సున్నపు నార బట్టలను వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. భూమి మీద ఉన్నటువంటి మన ఆలోచన సరళి ఎలాంటిదంటే స్వార్థపూరితమైనది, లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలనే స్థితి ఉంటుంది. ఆ రీతిగా వేరే వాడు ఎలాగున్నా కూడా లెక్క చేయము. మనకు మనమే అనుభవించి మనకు మనమే ఆనందించాలనే స్థితి అక్కడ ఉండదని రేపు జరగబోతున్నటువంటి ఆ అడ్మినిస్ట్రేషన్ లో యూ కెనాట్ ఫైండ్ సచ్ పీపుల్ అండ్ మైండ్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గాడ్. కాబట్టి ఆ స్థితిని రేపు మనము చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. డిస్పెన్సేషన్ ఆఫ్ ది అన్జస్ట్ స్టూవర్డ్షిప్, అలాంటి స్టూవర్డ్షిప్ అక్కడ ఉండదు. ఇక అక్కడ ఏ మాత్రం కూడా నువ్వు చూడవు రేపు జరగబోతున్నటువంటి భవిష్యత్ ఆశీర్వాదములు. రెండవది డిస్పెన్సేషన్ ఆఫ్ ది గాస్పల్. 1 కొరింథీ 9:17లో ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటున్నాం. 1 కొరింథీ 9:17లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. 9:17 ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకును, ఇష్టపడకపోయినను గృహ నిర్గతము నాకు అప్పగింపబడెను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేసే పని మన గాస్పల్లో జీతము దొరికిందని ఆశతో, ముక్తి దొరికిందని సువార్థికుడు ఏ రీతిగాను తన జీవితంలో తన పరిస్థితులను ఈ భూలోకంలో నిర్వహిస్తాడు మనందరికీ తెలుసు. ఆ స్థితికి ఈ లోకంలో మనం చూస్తాం. ఈ లోకంలో దేవుని గృహ నిర్వహత్వంలో ఉన్నటువంటి స్థితి ఒక లాభాన్ని పొందుతాం. అక్కడ అలాంటి అన్జస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. ఇక అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క పరిపాలనకు సంబంధించిన ఆత్మీయతతో కూడిన జీవితాన్ని మనం అక్కడ చూస్తాం. అన్జస్ట్ గాస్పల్ అక్కడ మాత్రము అలాంటిది ఉండదు. అక్కడ ఉన్నటువంటి గాస్పల్ ఆశీర్వదకరమైనటువంటి స్థితిని మనం చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. దట్స్ డిస్పెన్సేషన్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అలాగనే అక్కడ గ్రేస్ కృపను గురించి మరి యొక్క స్థితిని నువ్వు చూడబోతున్నావు. ఇక్కడ ఏంటంటే నువ్వు చూసేది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఈ రీతిగా ఉన్న స్థితిని నువ్వు గమనిస్తావు. 2 మీ కొరకు నాకు అనుగ్రహమైన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కృప ఏంటంటే ఇప్పుడు మనమందరం ఇక్కడ వాక్యం వింటున్నాం. ఈ మనమందరం కూడా అనేక ప్రాంతాల వారము. మనమందరము కూడాను ఏదో జూమ్ వాడికి డబ్బు కట్టి కానీ, లేకపోతే నెట్ వాడికి డబ్బు కట్టి కానీ, లేకపోతే టీవీలు కొనుక్కొని కానీ, మొబైల్ కొనుక్కొని కానీ, లేకపోతే ధనాన్ని వెచ్చించి మన సమయాన్ని వెచ్చించి మనం ఆశపడి ఏదో దీని వల్ల మనం సంపాదించుకుంటాము అనే భావనతో అనేక మంది ఈ యొక్క గాస్పల్ ని కృపను వ్యర్థం చేసేవారుగా ఉంటారు. రేపు అక్కడ ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేదు. ఒక్క పైసా నువ్వు స్వార్థంగా చేయటానికి కూడా అక్కడ సమయం లేదు. కాబట్టి దానిని కూడా రేపొద్దున అలాంటి ఆలోచన కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడు. డిస్పెన్సేషన్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దానిని దేవుడు తీసేయబోతున్నాడని మనం గ్రహించాలి. ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ గాడ్స్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రేస్ given to Paul and is the same. Colossians 1:25లో ఈ మాటను మనం చదువుకుంటాం. Dispensation of the God, this is God's one administration. Hallelujah, hallelujah. 1:25లో ఈ సత్యాన్ని మనం చూస్తాం. ఇంతకుముందు ఒకసారి ఈ మాటను మనం గ్రహించాం. చూడండి, దేవుని వాక్యము అనగా యుగ యుగములలోను తరతరముల్లోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.
దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని ఆ యొక్క గృహ నిర్వికత్వం దేవుడు ఎలాంటి రేపు జరగబోతున్నటువంటి మర్మయుక్తమైన వాక్య సందేశాన్ని మనం ఇప్పుడు చెప్తున్నామే, ఇప్పుడు చెప్తున్నది అంతా కూడాను ఒకటి ఆశించాం మనం. ఏమిటది? రేపు ఆశీర్వాదం ఉంది, రేపు రక్షణలో నేను అనుభవించబోతున్నాను అని నాకున్నది, మీకున్నది. మనమందరమును ఆ ఆశతో ఈ దినాన ఆ మర్మయుక్తమైన దేవుని ఆశీర్వకరమైన రక్షణ ఆనందాన్ని మనం పొందడానికి మనం ఒక గృహ నిర్వికత్వంలో ఈ దినాన పనిచేస్తూ ఉన్నాం. అయితే అదంతా కూడా రేపు కొట్టివేయబడి అడ్మినిస్ట్రేషన్ ని మనం చూడబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని ఈ రీతిగా చదువుకున్నాం. ద డిస్పెన్సేషన్ ఆఫ్ ది ఫుల్నెస్ ఆఫ్ in which God gathered together all in heaven and in earth, Christ reading heaven and in earth, of the earth of all rebellion. దేవాతి దేవుడు యేసు క్రీస్తు వారిలో సంపూర్ణముగా ఈ యొక్క ఆకాశాన్ని భూమిని కలిపి ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయబోతున్న స్థితిని మనం రేపు అక్కడ చూడబోతున్నాం. ఆకాశము భూమి రెండు కలిపి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిపాలనను మనం చూడబోతున్నాం. ఇంతకుముందు నేను చెప్పాను, ఈ శరీరంతో మానవ శరీరంతో మానవుడు ఉంటాడు, అదే రీతిగా దేవదూతల శరీరంతో మానవుడు ఉంటాడు, అదే రీతిగా దేవదూతలు మనతో తిరుగుతూ ఉంటారు, యేసయ్య మనతో పాటుగా తిరుగుతూ ఉంటారు. ఆ మిలీనియంలో ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూడబోతున్నాం. అద్భుతమైన శక్తివంతమైన స్థితి దేవాతి దేవుడు రేపు మనకి కలుగు చేసిపోతున్నాడని మనం అందరం కూడాను గ్రహించబద్ధులమవుతున్నాం. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు ఇన్ని ఆత్మీయ సత్యములను దేవుడు దాచి ఉంచి మనలను భద్రపరుస్తూ ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితాన్ని ఆయన గ్రహిస్తుండగా మనము కొన్ని సత్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. దానియేలు గ్రంథములు 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. దానియేలు 9:24లో ఈ సత్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. తిరుగుబాటును మార్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేనికి రేపు జరగబోతున్నదంటే అడ్మినిస్ట్రేషన్ తిరుగుబాటును మాన్పేది. తిరుగుబాటు లక్షణం ఉంది. ఆ తిరుగుబాటు లక్షణాన్ని దేవుడు మాన్పబోతున్నాడు. తిరుగుబాటు లక్షణాలు అక్కడ ఉండవు. దేవాతి దేవుని యొక్క స్థితిలో పాపమును నివారణ చేసే అడ్మినిస్ట్రేషన్, తిరుగుబాటుతనం ఉండదు. పాపమును నివారణ చేసే స్థితి ఉంటుంది. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి ఒక సమయము దేవుడు ఇస్తున్నాడు. అదే రీతిగా యుగాంతం వరకు నీతిని బయలుపరచుటకు దేవాతి దేవుడు ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ లోనికి క్రొత్తగా మనము ఆ పరిపాలనలోనికి రేపు మానవుడు ఎంటర్ కాబోతున్నాడని విశ్వాసులందరూ గ్రహించాలని ఆ అడ్మినిస్ట్రేషన్ భూమి ఆకాశము రెండు కలిసి ఉండే అడ్మినిస్ట్రేషన్ అని గుర్తించుకోండి. భూమి ఆకాశం. ఇప్పుడు మనకేంటంటే ఆకాశం అంతా అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది. అలా కాదు. నువ్వు చూడబోతున్న అడ్మినిస్ట్రేషన్ భూమి ఆకాశములు కలిసిపోతాయి, క్రీస్తుని బట్టి ఏకమైపోతాయి. క్రీస్తుని బట్టి ఆ మిలీనియంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుందని దానియేలు భక్తుడు ఆత్మవశుడై ఆ దినమున తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. గలేషియన్స్ లో ఉన్నటువంటి దీంట్లోనే ఒక చిన్న చివరి వర్షం చదువుకుందాం. ప్రవచనమును దర్శనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జన్మనకు పరిశుద్ధ పట్టణమును 70 వారములు విధింపబడెను. ఆ రీతిగా దేవాతి దేవుడు ఒక అద్భుతమైన సత్యుక్తమైన పరిపాలనను మనకి ఇవ్వబోతున్నాడని మనం గ్రహించాలి.
గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. గలతీ 4:1 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. రేపు జరగబోతున్న స్థితిని మనము చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. మనము అప్పుడు జరగబోతున్న ప్రతి పర్సన్, ఇప్పుడున్న డినామినేషన్ కల్ట్ చూసారా, అనేకమైన డినామినేషన్స్ ఉండి అందరు కూడాను యేసుక్రీస్తు దేవుడు అనేవాడు ఒకళ్ళు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు ఒకళ్ళు, తండ్రి అయిన దేవుడే దేవుడు అనేవాడు ఒకళ్ళు. ఇవన్నీ కూడా ముఠాలుగా ఎవరికి డాక్టర్ అనే మాట, ఒక పిచ్చి ఇంగ్లీష్ మాట పట్టుకొని బైబిల్లో ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకునే పరిస్థితులన్నీ కొట్టివేయబడబోతున్నాయి. ఆ కొట్టివేయబడబోయి ఆయన తెలియజేయబోతున్నాడు, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే అనే పరిపాలనలోనికి మనం వెళ్ళబోతున్నామని మనం అందరము గ్రహించబద్దులమవుతున్నాం. 1 తిమోతి 2:6 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 2:6 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 4వ వచనాన్ని ముందు చదువుకుంటాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నువ్వు ఇక్కడ నేర్చుకుంటే రేపు ఆయన పరిపాలనలో ఇప్పుడున్న అనుభవ జ్ఞానంలో నువ్వు ఏదైతే ఫిల్టర్ చేసుకొని నువ్వు 9 భాగాలుగా అయ్యి చివరికి ఒక భాగంలోకి వస్తావు చూసావా, అది నీవు రేపొద్దున అనుభవిస్తూ పోతున్నావు. ఆ స్థితిని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. పేతురు భక్తుడు ఆత్మవశుడై ఈ స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. అనుభవ జ్ఞానము విషయమై అనే మాటని మనము చూస్తూ వస్తున్నాం. 5వ వచనము 2వ పేతురు 1వ అధ్యాయము. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, చూడండి జాగ్రత్తగా వినండి, ఎన్నిట్లో ఫిల్టరింగ్ ఎలాగ వస్తుందో మనం ఇక్కడ ఏ రీతిగా ఫిల్టర్ అయి ఏ స్టేజ్ లోకి వస్తామో ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, మీ విశ్వాసమునందు సద్గుణము, విశ్వాసమునందు సద్గుణము, విశ్వాసము తర్వాత సద్గుణమునందు మనం తీసుకుంటున్నాం. మరలా సద్గుణమునందు దేవుని జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. దేవుని జ్ఞానమునందు ఆశా నిగ్రహమును తీసుకుంటున్నాం. ఆశా నిగ్రహమునందు సహనాన్ని తీసుకుంటున్నాం. సహనమునందు భక్తిని తీసుకుంటున్నాం. భక్తి యందు సహోదర ప్రేమను తీసుకుంటున్నాం. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుంటున్నాం. అనగా లవ్ చివరి కింద రాస్తాడు, బోటంలో ప్రేమ అనే మాటని అక్కడ రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రీతిగా అక్కడ నీవు చూడబోతున్నటువంటి స్థితి ఏమిటంటే ఈ అన్ని పాయింట్స్ అక్కడే ఉండదు. ఒకటి ప్రేమ, దేవుని అగాపే ప్రేమలోనికి నీవు ప్రవేశిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనములు మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 15వ వచనము 16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ మాట రేపు నెరవేర్చబడబోతున్నది. ఆయన పరిపూర్ణతలోనికి, అడ్మినిస్ట్రేషన్ లోనికి వెళ్ళబోతున్నావు. కృప వెంబడి కృపను నువ్వు అనుభవించబోతున్నావు. ఆ భవిష్యత్ ఆశీర్వాదములో ఒక క్రొత్త చట్టాన్ని దేవాతి దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడని మనమందరము గ్రహించాలి. తద్రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం.
1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరగలేదు. ఈ మాట ఉంది చూసారా, దేవుని పిల్లలము. అక్కడ నీవు అక్కడ ఉండబోతున్న స్థితిలో నీవు దేవుని యొక్క కుమారత్వాన్ని అనుభవిస్తావు. దేవుని యొక్క కుమారత్వాన్ని అనుభవించబోతున్నావు. ఒక తండ్రి యొద్ద కుమారుడు ఏ రీతిగా స్వాస్థ్యాన్ని అనుభవిస్తాడో ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ పాలనలోనికి వెళ్తావు. అప్పుడు మీకు నాకు ఉండేటటువంటి అధికారాలు ఎలాగుంటాయంటే, యేసయ్యకి ఎంత అధికారం ఇచ్చాడో నీకు నాకు కూడా అదే అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటని, మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే. తండ్రి మనకట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. ఆ ప్రేమను నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని యొక్క పిల్లలము అనే యోగ్యతను మనం సంపాదించుకోబోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 16 అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆయన వలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఈ దినమున మనమందరం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. నేనేమో బోధిస్తున్నాను, మీరేమో వింటున్నారు, నేను బోధిస్తున్నాను. ఏమవుతుందంట, మనం ఈ యొక్క వ్యర్థము కాదంట. ఈ యొక్క సమయం ఇది వ్యర్థము కాదంట. ఆ దినమున ఈ స్థితిని అతిశయం అవుతుందిట. ఆ దినమున, ఆ రోజున నీ యొక్క పరిస్థితి అంతా దేవుని పిల్లల వలె ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలన నువ్వు చూడబోతున్నావు. చూడండి అక్కడ మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధ ఆత్ముడు తెలియజేస్తున్నాడు. 13వ వచనము, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీరందరూ గమనించాలి, మీకు తెలియకుండానే ఈ పని అంతా కూడాను 6:30కే వచ్చేసరే మీరందరూ ఫోన్లు తీసుకొని వారందరినీ దేవుడు కార్యసిద్ధి కలుగు చేసి పిలిపించుకున్నాడు. రేపు ఆయన పాలనలో, ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఆయనకున్నటువంటి ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి ఆయన మనకు అనుగ్రహించాడని మనమందరము గ్రహించబద్ధమవుతున్నాం. కాబట్టి ఆయన యొక్క దైవ పుత్రులుగా జీవించే యోగ్యతను మనము అనుభవించబోతున్నాం. అటు యోగ్యతను మనం అనుభవించడానికి ఆ యొక్క రక్షణలో మనం స్థిరపరచుకొని పరిశుద్ధాత్మను కలిగి ఉండి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను? మనము చూడదాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఏ నిరీక్షణ అయితే ఇప్పుడు మనకున్నదో ఆ నిరీక్షణలో భాగమే రేపు భవిష్యత్ ఆశీర్వాదము, ఆయన క్రొత్త పరిపాలనను మనం చూడబోతున్నాం. ఆ పరిపాలన, ఈ లోకంలో ఉన్న పరిపాలన మనం వేరీ చేసుకొని చూసినప్పుడు దానికి ఆయన అడ్మినిస్ట్రేషన్ కి ఎంతో తేడా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ స్థితిని మనం అనుభవించడానికి ఆయన అంటున్నాడు. చూడండి 25వ వచనము, మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఓపిక ఉండాలి మనకు. దేవుని వాక్యం ఎడల శ్రద్ధ ఉండాలి. అది దేవుడు మాట్లాడుతున్నాడని మనము గ్రహించాలి. వేరే వేరే దేవుళ్ళని గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చేమో మనకు అనవసరం. కానీ
ఈ గ్రంథములో వాక్యం బోధించేటప్పుడు సిద్ధపరచబడినటువంటి వారు, సిద్ధపడిన వారు, సిద్ధపడి బోధించేవారు వారు కాదు బోధిస్తున్నది, దేవుడే ఆ వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నాడని మనం గ్రహించి అట్టి వాక్యాన్ని వినటానికి సిద్ధపడినప్పుడు ఆ క్షణంలోనే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పరిశుద్ధతను, ఒక ఆత్మీయతను, ఒక నిరీక్షణతో కూడిన ఆశీర్వదకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా మరుక్షణముననే దేవుడు విడుదల చేస్తాడు. మరుక్షణముననే దేవుడు విడుదల చేస్తాడు. అట్టి స్థితిని మనం కలిగి ఉండటానికి మనం క్రైస్తవ్యంలోనికి వచ్చామని మనం అందరము గ్రహించాలి. తద్రీతిగా మనం ఈ దినమున కొన్ని అంశాలని వర్డ్ మీద ధ్యానించాం. ఏమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రికని ఒకసారి చదివి మేము ముందుంచుతాను. మనం మొట్టమొదటిగా ధ్యానించిన అంశమైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యము ఒకటి, భవిష్యత్ ఆశీర్వాదము. ఏ రీతిగా ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఆ నిర్ణయించుకునే స్థితి రేపు ఆకాశము భూమి ఏకమవబోతున్నది. ఆ పాలనలో యేసుక్రీస్తు వారు ప్రభువుగా ఉండబోతున్నారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ అనగా పరిపాలన ఆకాశంనకును భూమికి ఉన్న రెండు జ్యూరిస్డిక్షన్ అంటారు. భూమి ఆకాశము దేవుని జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చేస్తుంది. రక్షింపబడిన మనకు కూడాను ఆకాశము భూమి ఒక జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చేస్తుంది. ఆ పరిపాలనలోకి మనం జీవించబోతున్నాం. అట్టి పరిపాలనను మనం పొందటానికి మన రక్షణానందాన్ని బలపరుచుకుందాం. మన నీతిని, విశ్వాసతను మనం ఎన్నడూ విడనాడక దైవ భక్తి కలిగి ఉన్నాం. దేవునికి విరోధముగా మాత్రం మనము జీవించవద్దు. దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం ఒప్పుకుందాం. దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఎప్పుడు కూడా, ఏ విషయంలో కూడాను మీరు ఏ మాత్రము కూడా విడనాడవద్దు. కారణం ఏంటంటే ఈ దినాన ప్రపంచంలో జరుగుతున్నటువంటి వేదనకరమైన స్థితిగతులన్నీ అవి ఆయన ఆధిపత్యాన్ని మానవుడు ఒప్పుకోలేదు. కాబట్టి దేవుడు ఈ దినాన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఇదే శాపాన్ని ఇచ్చాడు, ఇదే రోగాన్ని ఇచ్చాడు, ఇదే తెగుల్ని ఇచ్చాడు. దేవుడు ఆయన ఆధిపత్యాన్ని గ్రహిస్తారని వేరు సంవత్సరం అయినా కూడాను ఒక్క మానవుడు మందు కనుక్కోలేకపోయాడు. ఒక్క మానవుడు దాంట్లో ఉన్న విధానాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇంకా అంటున్నాడు రెండోసారి వస్తుందట, మూడోసారి. అన్ని పిచ్చి మాటలు. సాతానుడు మనుషుల్ని భయపడుతున్నాడు, మనుషుల్ని దేవుని సన్నిధికి రానియకుండా చేస్తున్నాడు. దేవుడు అందుకని ఈ యొక్క తీవ్రతను మనకు కలుగు చేశాడు. రక్షణలో ఉన్న మనము ఇంకను మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. రక్షణలో ఉన్న మనము రక్షణను తప్పుకొని పోవద్దు. రక్షణ తప్పుకొని పోవద్దు. ధనవంతుడికి కూడా వాక్యం చెప్పారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడికి కూడా వాక్యం చెప్పారు. ధనవంతుడికి కూడా వాక్యం చెప్పారు. ఆ ధనవంతుడు అంటున్నాడు అబ్రహాం భక్తుడితో, అయ్యా వీళ్ళందరినీ పంపించు, ఒక సాక్ష్యం ఉంటుంది వాళ్ళకని అంటున్నాడు. మనం ఇప్పుడు సాక్ష్యాల కోసం ఉండాలి. సాక్ష్యాలు లేవు, విశ్వాసమే ఉంది. విశ్వాసంతోనే నీ జీవితం గడుపుకో. నువ్వు ఉన్న రక్షణను పోగొట్టుకోవద్దు. ఈ రక్షణ ఆనందం దేవుడు నీకు శిలోబానుపై రక్తమును ప్రోక్షించి ఆయన గాయపడి ఆయన లోకంలో దేవాతి దేవుడై ఉండి మానవుడిగా మరణించి ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని నువ్వు విడనాడుకోవద్దు. విడనాడుకుంటే ఆ ధనవంతుడు ఏ రీతిగానైతే మంటలలో కాలిపోయాడు, దైవ వాక్యం విని కూడా దేవుని వాక్యం స్వరం దీవించక ఆయన మంటల్లో పడి కాలిపోయాడు. ఆ రీతిగా మన జీవితాలు కూడా ఉంటాయని మనం గ్రహించాలి. మనం ఏ మాత్రము కూడాను ఆ రీతిగా పడిపోవద్దు. మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. భవిష్యత్ ఆశీర్వాదము ఆకాశము భూమి కలిసి ఉండి ఆ స్థితిలోనికి మనం రేపు వెళ్ళబోతున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించబడును గాక. ఆ రీతిగా డిస్పెన్స్ శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన